వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడమే కులగణన సర్వే ప్రధాన ఉద్దేశమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గతంలో సర్వే చేసిన వివరాలు బయటకు పెట్టలేదని తెలిపారు. కానీ తాము సర్వే వివరాలు బయటకు వెల్లడించినట్లుగా వివరించారు మంత్రి పొన్నం. సర్వే వివరాల ఆధారంగా వెనుకబడిన వర్గాలు న్యాయం చేయాలంటున్న మంత్రి పొన్నంతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సర్వేలో ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీరు రాహుల్ గాంధీ చెప్పిన ఏదైతే మీరెంతో మీ వాటా అంతా అని చెప్పారు. ఒక బీసీ మంత్రిగా, బీసీ వెల్ఫేర్ మంత్రిగా, ఒక బీసీ బిడ్డగా ఈరోజు 46% బీసీలని తేల్చారు. గతంలో 50% ఉంది అనేటువంటి చర్చ జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు? బీసీ ఉద్యమకారుడిగా, బీసీ విద్యార్థి నాయకుడిగా ఈరోజు తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు సంబంధించినటువంటి అంశం లోపల ప్రవేశపెట్టి తీర్మానం తీసుకొని కరెక్ట్ సంవత్సర కాలం లోపల నివేదికను సేకరించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆచరణకు తీసుకుపోయే విధంగా కార్యాచరణ తీసుకుంది. థ్యాంక్స్ టు కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారి సూచన మేరకు మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, సహచార కేబినెట్ అందరూ ఈ యొక్క అంశంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయినారు. ఇలా తప్పకుండా ఒక సమాచారం వచ్చింది. సమాచారానికి అనుగుణంగా ఆయా వర్గాలకు సంబంధించిన ప్రణాళిక జరగాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ప్రణాళిక కూడా జరుగుతుంది. ఇది గతంలో కొంత నివేదికలు తీసుకున్న వాళ్ళు నివేదికలు బహిరంగపరచలేదు. ఇలా మేము మా నివేదికను ప్రజల ముందు ఉంచుతా ఉన్నాం. రేపు 4వ తారీఖు నాడు కేబినెట్ ఉంటుంది, శాసనసభలు ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏం జరుగుతోంది, ఏమున్నది, ఏం చేద్దామనేటువంటి అంశాన్ని కూడా అందరి దగ్గర సహకారం తీసుకొని చేస్తాం. ఈ యొక్క కార్యాచరణ జరగడానికి రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఏకైక నాయకుడు. ఎవరెంతో వారికంతా అవసరమైతే క్యాప్ ఎత్తేయాలని చెప్పినటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వాళ్ళు సర్వే చేశారు, వివరాలు బయటికి వెళ్ళే. కాంగ్రెస్ పార్టీ సర్వే చేసింది, వివరాలు బయటకు ఇచ్చింది. కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారా? 46% రాజకీయంగా వాటా ఇస్తా అన్నారు, బడ్జెట్ లో వాటా ఇస్తా అన్నారు, పదవుల్లో వాటా ఇస్తా అన్నారు. ఇది అమలయ్యే పనేనా కాంగ్రెస్ పార్టీలో? చాలా కాలంగా బీసీ ఉద్యమాల నాయకులు, మేధావులు ఈ అంశం మీద డిమాండ్ చేస్తారు. ఇలా వాళ్ళందరికీ ఒక మెట్టెక్కినారు. రెండో మెట్టెక్కడానికి కూడా వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళ కార్యక్రమాలు కొనసాగాల్సిందే. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అయిపోయింది, మొత్తం నివేదిక వచ్చింది కాబట్టి మీరు రిలాక్స్ కమ్మని. డెఫినెట్లీ నేనుగా కూడా బలహీన వర్గాలకు న్యాయం జరగాలనే ఆలోచనతోటి మా వాళ్ళకు రాహుల్ గాంధీ గారు చెప్పిన ఎవరెంతో వాళ్ళకంత వాటా జరగాలి, అందరికీ న్యాయం జరగాలి. ఎవరిదెవరు గుద్దుకునేది ఏం లేదు. కాబట్టి ఆ రకంగా పోవడానికి వరకు సంబంధించిన అంశంలో తప్పకుండా ప్రభుత్వం ఆ దిశలో ఆలోచన చేస్తుంది. కాబట్టి అది చేయాలనుకుని ఇది చేసింది. ఒక ఓన్లీ అట్టి లెక్కల కొరకే కాదు కదా, భవిష్యత్తు కాన్సెప్ట్ అది. కాబట్టే వీ టేకెన్ డాటా. అంటే ఇప్పుడు సర్వే ఆధారంగా మీరు ఇచ్చేటువంటి మీ పార్టీ ఇచ్చే పదవులు కావచ్చు, హిందీ కాంగ్రెస్ పార్టీలో పదవులు కావచ్చు, ఈ రేషియోలోనే ఇస్తారా? ఇవ్వాలనే కదా ఆకాంక్ష, ఇవ్వాలనే కోరుతాను. ఒకవేళ కొంత ప్రారంభ దశలో కొంచెం ఏమైనా ఇబ్బందులు ఎదురైనా మార్పు రావడానికి, ఏదైనా మార్పు రావడానికి కొంత సమయం తీసుకున్నా తప్పకుండా మార్పు వస్తుంది. ఇప్పటికే మా పార్టీలో అటువంటి అనేక అవకాశాలు ఉన్నాయి. దాన్ని మరొకసారి ఈ లెక్కల ఆధారంగా చేసుకొని ముందుకు పోవడానికి అందరూ కూడా మానసికంగా మార్పు, ఎస్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇది ఎందుకంటే ఇది అట్టిగానే ఒకరి రోజు రాలేదు. చాలా కాలంగా జరుగుతున్న పోరాటానికి రాహుల్ గాంధీ గారు లాంటి గొంతు కలవడము, ఉద్యమకారులు, మేధావులు, దీని వెనుక పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జ్యోతిబా పూలే గారి దగ్గర నుంచి పెట్టుకుంటే అనేక మంది సంస్కరణవాదులు, ఉద్యమకారులు, ఇలా ఈ స్పిరిట్కి కారణమైన వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ప్రభుత్వం సర్వే చేసి వదిలి చేయాలనేటువంటి ఆలోచన కాదు, పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నామని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. అయితే వచ్చినటువంటి సర్వే ఆధారంగా వాటిని సాధించుకోవడానికి కూడా కృషి చేయాలనేటువంటి సూచన కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట యాదవ్తో చారి, ఎన్టీవీ, సెక్రటరీ నుంచి.